అందరు మంచిగా ఉన్నారు. వాళ్ళ నేనైతే మస్తు మంచిగా గ్యాలరీ ముచ్చట ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్ నిశ్చితార్థం. అంటే నేను మీకు ముందుగా చెప్పాను కదా, షాపింగ్కి కూడా వెళ్ళాము. ఒకవేళ మీరు నా షార్ట్స్ చూడకపోయి ఉంటే వెళ్ళి ఆ షార్ట్ చూసేయండి. ఏ సారీ తీసుకున్నామనేది గెస్ట్ చేసి ఆ షార్ట్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈరోజు తన నిశ్చితార్థం అంటే ఎంగేజ్మెంట్ అయితే నేను వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ముందు రోజే నైటే వెళ్దామని అనుకున్నాను. కాకపోతే నాకు చిన్న బాబు ఉండడం వల్ల వెళ్ళడం రిస్క్ అవుతుందేమో. అక్కడ స్టేయింగ్ అంటే వాళ్ళకు కూడా చుట్టాలు వస్తారు కదా, మనమే ఫ్రెండ్స్మే కాదు కదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని నేను వెళ్ళలేదు. మార్నింగ్ 5:30కి తనే ఫోన్ చేసింది. 5:30కి ఫోన్ చేసి అసలు రెడీ అయ్యావా లేదా, వస్తున్నావా లేదా అని ఫోన్ మీద ఫోన్. 5:30 నుంచే నాకు రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. అయితే నేను 5:30కి లేచి ఫ్రెష్ అప్ గిట్ట మొత్తం చేసేసుకొని 6:30కి స్టార్ట్ అయిపోయి నేను 8 కల్లా రీచ్ అయ్యాను. నేను అక్కడికి వెళ్ళేసరికంటే లిటరలీ ఐ ఆమ్ షాక్. ఎందుకంటే అక్కడ శారీకి ప్రీ ప్లేడింగ్ కూడా చేసుకోలేదు తను. అన్నిటికీ నేనున్నాను, తను వస్తుంది, తనే చేస్తుంది అని నా మీద పూర్తి నమ్మకం పెట్టుకొని కూర్చుంది. ఇక మేమే వెళ్ళి ప్రీ ప్లేడింగ్ అవన్నీ చేసి తనకు మేకప్ వేసి అలాగే మేమే సొంత ప్రయోజనాలతో అలాగే సొంత తెలివితో ఒక హెయిర్ స్టైల్ కూడా వేసాము అని మీరు అనుకోకండి. ఎందుకంటే మేము కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్నీ చూసి సేవ్ చేసుకొని అదొకటి ఈజీగా ఉందని అది చేసాము. తనకు కూడా అది చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి వాళ్ళ అన్నయ్య తను అంటే పెట్టుపోతల చీరే, అంటే అబ్బాయి వాళ్ళు మనకి శారీ పెడతారు కదా, ఆ శారీ పెట్టకంటే ముందు ఈ శారీ మీద కొన్ని ఫొటోస్ దిగింది. ఇంతకుముందు చూపించింది వీళ్ళ హస్బెండ్ని అంటే అన్నయ్యని. తను ఎక్కువగా స్టైల్గా రెడీ అవ్వడు, అందుకోసమే అలా ఒకటే స్టిల్తో ఫోటో దిగాడనమాట. మాకు లిటరలీ వచ్చేసి శారీ పెట్టిన తర్వాత జస్ట్ 10 మినిట్సే టైం. ఆ 10 మినిట్స్ శారీ తీసేసి జ్యువెలరీ తీసేసి వేరే జ్యువెలరీ వేసి వేరే శారీ కట్టి మొత్తం రెడీ చేసుకొని జస్ట్ 10 మినిట్స్లో తీసుకొచ్చేసాం. అదన్నమాట మన టాలెంట్. ఆ మాత్రం మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం అని కాదు, కానీ లిటరలీ మాకు 10 మినిట్సే టైం ఉంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా రెడీ చేసేసాము. నాకు తెలిసి అందరికీ లిటరలీ ఫస్ట్ లుక్ అంటే సెకండ్ లుక్ చాలా బాగా నచ్చుంటుంది. ఎందుకంటే ఎంతైనా సెలెక్షన్ తందే కదా, మనది కాదు. ఎందుకంటే పెళ్లి కూతురు కాబట్టి, ఎంగేజ్మెంట్ తందే కాబట్టి తనకు నచ్చిన సారీసే తీసుకుంటుంది. ఇది మాత్రం తనకి బాగా సెట్ అయింది, నాకు కూడా చాలా నచ్చింది. పర్సనల్లీ మీరు మాత్రం ఎంగేజ్మెంట్ ఉంటే ఇలాంటి కలర్సే అంటే లైట్ కలర్సే చూస్ చేసుకోండి, మీరు చాలా బ్రైట్గా కనిపిస్తారు. ఇక ఇక్కడికి వచ్చేసి వాళ్ళు స్టేజ్ ఎక్కేశారు. స్టేజ్ ఎక్కేసి ఇక వాళ్ళకి ఒడి నింపడం అంటే అమ్మాయిని కూర్చోబెట్టి అమ్మాయికి టవాల్ ఉంటుంది కదా, అందులో మొత్తం పళ్ళు పెడతారు అన్నట్టు. వేరే సైడ్ ఏమంటారో తెలియదు కానీ తెలంగాణ నిజామాబాద్ సైడ్ నింపడం అనే అంటారు. ఇక వేరే సైడ్ ఏమంటారు అనేది నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వాయిస్ ఇంత చిన్నగా రావడానికి కారణం నాకు మళ్ళీ కోల్డ్ అయింది, అందుకోసమే ఇంత చిన్నగా మాట్లాడుతున్నాను. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ఐఎమ్ సో సారీ. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మనం ఫోటోకి స్టిల్స్ ఇవ్వడం ఖచ్చితంగా మ్యాండేటరీ. అలా స్టిల్స్ అన్నీ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత అంటే సింగిల్గా అమ్మాయి ఇచ్చింది, సింగిల్గా అబ్బాయి ఇచ్చాడు. ఇదన్నీ తర్వాత వాళ్ళు స్టే చేసుకున్నారు. స్టే చేసుకొని వాళ్ళు దండలు కూడా మార్చుకున్నారు. మెయిన్లీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు వీడియోని కరెక్ట్గా గమనిస్తే ఆల్రెడీ వాళ్ళు దండలు మార్చుకున్న తర్వాత నేను ఇంకో దండ మార్చుకునేటప్పుడు ఫోన్ అడ్డంలో పెట్టి వీడియో తీశాను. అంటే నేను షార్ట్స్లో పెట్టాలన్న రోక్తో ఫోన్ నిలువుగా పెట్టి వీడియో తీశాను. ఆ తర్వాత అమ్మో మనం లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేయాలి, లేకపోతే నా సబ్స్క్రైబర్స్ ఫీల్ అయిపోతారు కదా, అది గుర్తుకొచ్చి మళ్ళీ అడ్డంలో పెట్టి వీడియో తీశానన్నమాట. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి లాంగ్ వీడియో చూడని వాళ్ళ కోసం నేను షార్ట్స్ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. వీళ్ళ పెళ్ళికి సంబంధించి కానీ జ్యువెలరీకి సంబంధించి కానీ దేనికి సంబంధించిన విషయాలైనా మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అన్నీ నాకు తెలుసు. ఒకవేళ నాకు తెలియని ఏమైనా ఉంటే నేను తనని కనుక్కొని అయినా సరే మీకు ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళు వచ్చేసి వాళ్ళ అత్తమామ అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న. ఇక్కడ ఫ్యామిలీ ఫోటో దిగుతారు కదా, అలాగే దిగుతున్నారు. దీని తర్వాత వచ్చేది మా పెద్దమ్మ పెద్దనాన్న అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న. దీని తర్వాత చాలా ఫొటోస్ దిగారు, కానీ ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది. అందుకోసమని నేను అందరి ఫొటోస్ అందరి వీడియోస్ అసలు అప్లోడ్ చేయలేదు. అండ్ యూజువల్లీ నేను నా ఫొటోస్ కూడా అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నేను దిగితే కదా మాకే ఉన్నది దిగలేను. ఇది వచ్చేసి వాళ్ళు మొత్తం ఫ్యామిలీ ఉంటా. బాయ్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.